ప్రవీణ్ గారు ఇప్పుడు 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మీరు కూడా యాక్ట్ చేశారు. సో మూడో సినిమాకి మెగాఫోన్ పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ అంటే నేను డైరెక్టర్ అవ్వాలనే నా ఇంట్రెస్ట్. లైఫ్లో సినిమాలో ఒక సినిమా డైరెక్ట్ చేయాలని. ఆ ఉద్దేశంతోనే నేను ఇండియాకి వచ్చాను చాలా ఏళ్ళ తర్వాత. నా ఇండియా అంటే నా ఎక్స్పీరియన్స్ అంతా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో సమ్మర్ హాలిడేస్కి ఒక అమెరికా నుంచి ఒక పాపలు పిల్లలు వచ్చారని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫ్లైట్లో వచ్చినప్పుడు అందరు కుటుంబాలు చూశానమాట. సో ఐ నో మనకి ఇప్పుడు ఊరిలో దేర్స్ అ ఫ్యామిలీ ఫ్రమ్ అమెరికా, దేర్స్ సమ్ కిడ్స్ ఫ్రమ్ అమెరికా అని నేను చాలా ఏళ్ళ తర్వాత ఇండియాకి ఒక సినిమా తీయాలి, ఆ సినిమా నేను డైరెక్ట్ చేయాలి అని ఉద్దేశంతో వచ్చాను. నాకు ఎవరు తెలియదు, నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యాక్చువల్లీ పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు గొప్ప వాళ్ళు. యాక్చువల్లీ నా రిలేషన్ ఏం లేదు సినిమాతో, అసలు మాకు టచ్ లేదు. నాకు అండ్ మా ఫ్యామిలీకి నాకు తెలిసిన వరకు టచ్ ఏం లేదు. సో పరుచూరి గోపాలకృష్ణ ఎవరు? మా డాడీ. ఓ మీ డాడీనా? యా. సో ఇంట్రెస్టింగ్, మా డాడీ పేరు గోపాలకృష్ణ పరుచూరి, మా మమ్మీ పేరు విజయలక్ష్మి పరుచూరి. వాళ్ళు కూడా సేమ్. యా. సో సో అలా అని వచ్చాను ఒక కథతో. ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా చూస్తే కథ చాలా సింపుల్ అండ్ సిలీ. బట్ అనుకోకుండా కంచరపాలెం నాకు పరిచయం అయింది, వెంకటేష్ మహా నాకు పరిచయం అయ్యారు. అండ్ ప్రొడ్యూస్ చేస్తూ నేర్చుకుందామని ప్లాన్ అనమాట. ఓకే. సో ప్రొడ్యూస్ అంటే ఇంతకుముందు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, సో దానికి సంబంధించిన ఏదైనా కోర్స్ ఏమైనా చేశారా, లేదంటే ఓన్లీ 2 సినిమాల మేకింగ్ ఎక్స్పీరియన్స్తోనే మీరు మూడో సినిమాకి డైరెక్టర్ అయ్యారు? నా అకాడమిక్స్ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి, అంటే కాలేజ్ వెళ్ళినప్పటి నుంచి నేను సైమల్టేనియస్లీ ఫిల్మ్. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినప్పటి నుంచి సినిమా టువర్డ్స్ సినిమా ఏ రోజు చేయకుండా లేను. చదువుతామన్నా చూస్తామన్నా ఏదో ఒక ప్రయత్నం. సో ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇక కొంచెం అంటే నా టైంకి ఫ్రీ ఉంటుంది కదా. సో నేను ఒక షార్ట్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఒక షార్ట్ కోర్స్ చేశాను, అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్లో ఒక షార్ట్ యాక్టింగ్ కోర్స్ చేశాను, స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేశాను. న్యూయార్క్లో ఇట్స్ ద హబ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిల్మ్. సో అక్కడ ఎక్స్ట్రాస్గా చేశాను. సో ఐ బిన్ డూయింగ్ సేమ్ ఆల్. మరి యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్ అంటే ఇక సలీమా అందరికి తెలుసు. సలీమా అది యాక్ట్రెస్ డ్రాప్ అవుట్ అయిపోతే 1 month వాయిదా ప్రొడక్షన్ వాయిదా అవుతే ఇక నేనే చేశాను. అండ్ అఫ్ కోర్స్ వెంకటేష్ మహా ట్రైన్ చేశాడు. అండ్ నాకు ఆ ట్రైనింగ్ కోర్స్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉమామహేశ్వర్లో ఒక సింగిల్ డే కదా ఎందుకులే అని నేనే చేశాను. అట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ క్యారెక్టర్ ఎన్ఆర్ఐ. ఇక్కడంటే నాకు ఈ క్యారెక్టర్ చాలా ఫన్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ఒక ఊర్లో టిఫిన్ సెంటర్ చేసే ఆమె అత్తయ్య. అండ్ ఆమెకి 2 ఫెంటాస్టిక్ సీన్స్ ఉన్నాయి. అవి చూసినాక మీరు తప్పకుండా సినిమాకి రావాలి. ఆ సీన్స్ని చేయాలి, నేను చేయగలన. సచ్ రస్టిక్ సీన్స్ అనమాట, సచ్ రూరల్ సీన్స్. అవి నేను పుల్ ఆఫ్ చేయగలనా అని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఐ వాంటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్.